ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ డాన్ విత్ రెడ్డి ఛానల్. ఈరోజు మేము మిరపకాయ బజ్జీలు చేస్తున్నాము. అందుకోసం మా మమ్మీ మిరపకాయలు ఎలా కట్ చేస్తుందో చూద్దాం రండి. చూడండి, ఒక్క మిరపకాయ తీసుకొని బాగా ఇలాంటిది మిడిల్ లెగ్ కట్ చేసుకొని ఇందులో ఉన్న విత్తనాలన్నీ తీసుకునేసింది. మీకు లావ్ అనిపిస్తే 3 పీసెస్గా కట్ చేసుకోండి, లేదు సరిపోయింది అనుకుంటే 2 పీసెస్గా మిడిల్ లెగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో. మొత్తం ఇవన్నీ అలా కట్ చేసుకునేసి చూడండి, అన్నీ మనం మిర్చీలు ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనం మిరపకాయ బజ్జీ మిక్సింగ్ కోసం ఇందులో ఉన్నది సోడా వేసుకున్నాము. ఇప్పుడు మా మమ్మీ సాల్ట్ వేస్తుంది, సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం. 1 టీ స్పూన్ వేసుకుంటాము సాల్ట్. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు శనగపిండి వేసుకుంటున్నాం. మేము ఆల్రెడీ ఇది నైటే ఓపెన్ చేసాం ప్యాకెట్, అందుకే ఏం లేదు కాబట్టి వేస్తున్నాము. మీకు ఏమైనా ఉంది అనుకుంటే జల్లెడ పట్టుకొని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుందాం. ముందుగానే ఒకసారి అలా మిక్స్ చేసేయడం వల్ల ఉండలు ఏమన్నా ఉంటే ఇదవుతుందని మా మమ్మీ చెప్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకుందాం. మనము ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుందంట బోండా కాదు, మిర్చి బజ్జీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేడి కావాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఇలాగా మెత్తగా చూడండి ఉండలు లేకుండా మా మమ్మీ మిక్స్ చేసుకునింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాము, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బాగా డిప్ చేసి ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. ఇప్పుడు మా మమ్మీ వేస్తుంది చూడండి. మమ్మీ ఇటు సైడ్ చూపించు. చూడండి, ఆయిల్లో స్లోగా వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ ఎగురు పడుతుంది. ముందుగా ఆయిల్ బాగా హీట్ అయ్యిండాలి దీనికోసం. ఆల్రెడీ కొన్ని వేసి చూడండి, ఆ కలర్ వస్తే సరిపోతుంది. మనకి లోపల అంతా బాగా కాలి ఉంటుంది. మరి ఎక్కువ ఇదైనా టేస్ట్ ఉండదు, మాడిపోతుంది. అలా కాలితే సరిపోతుంది. ఇప్పుడు స్లోగా మరో సైడ్కి తిప్పుకున్నాం. చూడండి, మా మమ్మీ స్లోగా తిప్పుతుంది. మరో సైడ్ కూడా అలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్ బ్రౌన్ కలర్ కాల్చుకుందాం. మీలో ఎంతమందికి ఫేవరెట్ ఇది కామెంట్ చేయండి. మిరపకాయ బజ్జీ చూడండి ఫ్రెండ్స్, ఇలా కాలితే సరిపోతుంది. ఇప్పుడు మా మమ్మీ ఎత్తి వేరే ప్లేట్లోకి వేసుకుంటుంది. అన్నీ స్లోగా అలా తీసుకునేయాలి. ఆయిల్ బాగా అలా వడిగినాక మనం వేరే దాంట్లోకి వేసుకోవాలి. అన్నీ ఇలాగే వేసుకుందాం. చూడండి, మీరు కూడా ఇలానే వేసుకోండి. ఫైనల్గా మన వేడివేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ. బ్యాచిలర్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఇది మేము చెప్పినట్లు అందరూ చేయండి. చూడండి, ఎమ్మీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఎమ్మి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. అన్నంలోకి తిని చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నైట్ మా డిన్నర్ వచ్చేసి వేడివేడి అన్నం, కాకరకాయ ఫ్రై, అలాగే మిర్చి బజ్జీ, ఎగ్ బోండా అన్నీ తినేసినాక చల్లటి పెరుగు. ఇప్పుడు మా నాన్న తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. ఇప్పుడు మా మమ్మీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది ఫ్రెండ్స్. మమ్మీ తిని, మమ్మీ ఎట్లుంది మమ్మీ? చాలా చాలా బాగుంది.
మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి, బయట ఫుడ్ అంతా తినకండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.